వ్యాలంటైన్స్ డేకి ఆ పేరు ఎలా వచ్చింది? అసలు వ్యాలంటైన్స్ డేని ఫిబ్రవరి 14 ఎందుకు జరుపుకోవాలి? వ్యాలంటైన్స్ డేని పూర్వం రోమ్ నగరంలో ఒక సంవత్సరం పాటు జరుపుకునేవారని మీకు తెలుసా? ఇప్పుడు ఈ వీడియోలో వ్యాలంటైన్స్ డేకి సంబంధించినటువంటి అన్ని విషయాలు తెలుసుకుందాం. రోమ్ నగరాన్ని 3వ శతాబ్దంలో క్లాడియస్ అనే చక్రవర్తి పరిపాలించేవాడు. ఆయన ఏమి ఆలోచించాడంటే పెళ్ళైన మగవారి కంటే పెళ్లి కాని మగవారు సైనికులుగా బాగా పనిచేస్తారు అని నిర్ణయించాడు. రాజ్యంలో సెయింట్ గా పనిచేస్తున్నటువంటి వ్యాలంటైన్ కి ఈ నిర్ణయం నచ్చలేదు. అంతేకాకుండా రహస్యంగా యువకులకి మ్యారేజ్ చేస్తూ ఉండేవాడు. ఆయన చేస్తున్న పనుల గురించి తెలుసుకున్న క్లాడియస్ రాజు ఆయనకు మరణశిక్ష విధించాడు. సెయింట్ వ్యాలంటైన్ జైలు పాలయ్యాడు. ఫస్ట్ వ్యాలంటైన్ గ్రీటింగ్ ని వ్యాలంటైన్ ఆ జైల్లో ఉండగా ఆ జైలర్ యొక్క కూతురికి ఇచ్చారని తెలుస్తోంది. ఆ లెటర్ పైనే మొట్టమొదటిసారిగా ఇప్పుడు కూడా వాడకంలో ఉన్నటువంటి ఫ్రమ్ యువర్ వాలంటైన్ అని రాసి పంపించారు. అందుకే వ్యాలంటైన్స్ డేని ఆయన డెత్ యానివర్సరీ డే అయినటువంటి ఫిబ్రవరి మధ్యలో జరుపుతారు. అలాగే ఇంకో కారణంతో కూడా ఫిబ్రవరి 14 ని సెలబ్రేట్ చేస్తారు. రోమన్ అగ్రికల్చర్ గాడ్ అయినటువంటి ఫానస్ అలాగే రోమన్ ఫౌండర్ అయినటువంటి రాములస్ అండ్ రామస్ కి డెడికేషన్ గా ఈ ఫెస్టివల్ ని జరుపుతారు. ఈ ఫెస్టివల్ పేరు లోపర్ కాలియా. ఈ పండుగలో ఫానస్ యొక్క ప్రీస్టులు మరియు రోమన్ ప్రీస్టులు ఒక కేవ్ వద్ద సమావేశం అవుతారు. వారు ఆ గుహలో రాములస్ అండ్ రామస్ యొక్క పిల్లలు ఉన్నారని భావిస్తారు. వారిని ఒక ఆడ తోడేలు సంరక్షిస్తోందని నమ్ముతారు. తరువాత వీధుల్లో పండుగ చేసుకుంటారు. అమ్మాయిలందరూ వారి పేర్లను రాసి ఒక డబ్బాలో ఉంచుతారు. తరువాత నగరంలోని పెళ్లి కాని యువకులందరూ ఆ డబ్బాలను ఒక్కొక్క చీటిని తీసుకుంటారు. వారు తీసిన చీటిలో గల పేరు గల అమ్మాయితో సంవత్సరం అంతా జతకడతారు. ఈ సంవత్సరం అంతా జతకట్టడం అనేది పెళ్లితో ముగుస్తుంది. ఆ విధంగా పూర్వం రోమ్ నగరంలో సంవత్సరం అంతా వ్యాలంటైన్స్ డేని చేసుకునేవారు. ఇప్పుడు ఆ వ్యాలంటైన్స్ డే రోమ్ నగరం దాటి ప్రపంచం అంతా విస్తరించింది. ఈ వ్యాలంటైన్స్ డే ఫిబ్రవరి 7 తారీఖున స్టార్ట్ అయ్యి ఫిబ్రవరి 14 దాకా ముగుస్తుంది. ఈ 7 రోజులు ప్రేమికులు వారికి ఇష్టమైన వారితో 7 రకాలుగా వాళ్ళ ప్రేమను తెలియజేస్తారు. అవి ఏంటంటే మొదటి రోజు రోజ్ డే. ఆ రోజు ప్రేమికులకు చిహ్నంగా రోజెస్ ని మార్చుకుంటారు. రెండవ రోజు ప్రపోజ్ డే. వాళ్ళ ఫీలింగ్స్ ని ఒకరికొకరు పంచుకుంటారు. తర్వాత రోజు చాక్లెట్ డే. వారి మధ్యలో ఉన్న బంధాన్ని చాక్లెట్ తో మధురంగా చేసుకుంటారు. టెడ్డీ డే. టెడ్డీని గిఫ్ట్ ఇవ్వడం ద్వారా ప్రేమను తెలియజేస్తారు. ప్రామిస్ డే. మనస్ఫూర్తిగా ఒకరికొకరు ప్రామిసెస్ చేసుకుంటారు. హగ్ డే. ఒక హగ్ ద్వారా బంధాన్ని మరింత బలపరుస్తారు. కిస్ డే. ఒక ప్రత్యేకమైన ముద్దు ద్వారా వారి ప్రేమని తెలియజేసుకుంటారు. ఇక ఆఖరి రోజు ఫిబ్రవరి 14వ తారీఖున ఫలించిన ప్రేమని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.